నందిని బ్రాండ్ ను కూడా వాడడం లేదని అంటాడు. కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని బ్రాండ్ అని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు? నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు. మన హయాంలో కూడా నందిని వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు. రేటు ఇంకోటి అంటాడు, 320 రూపాయలకి నెయ్యి ఎట్టు వస్తుందని. చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు టెండర్ల ద్వారానే. 2019 జనవరిలో 324 రూపాయలు కొన్నారు. మరి అటేటప్పుడు 320 కొంటే తప్పేముందయా? ఉన్న రేట్ అది వాళ్ళు టెండర్లలో కోట్ చేసినారు. L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతా ఉంది? కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు చంద్రబాబు. అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నాం, అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నాం. అదే నెయ్యి, అదే క్వాలిటీ, అదే టేస్ట్. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ఎంత మటుకు ధర్మం?